జీవనరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్, అంటే పురుషులలో ఎంత శాతం వరకు ఈ బాధ్యులు అంటారు? అంటే ఇప్పుడు సంతానలేమి పరంగా తీసుకున్నట్లయితే పురుషులు ఒక 40% వరకు కారణమవుతున్నారండి. అదేవిధంగా లేడీస్ కూడా, స్త్రీలు కూడా 40%. ఇద్దరి కలిపి మాత్రం అంటే ఇద్దరిలో ప్రాబ్లం ఉంటే మాత్రం ఒక 10% వరకు కారణమవుతున్నారు వాళ్ళు. అదేవిధంగా అన్డిటెక్టబుల్ కాజ్ అంటే మనకు తెలియని కారణాలతో ఒక 10% వరకు కారణమవుతున్నారండి. మెయిన్గా ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే 40% వరకు పురుషులు కారణమవుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఒక రీసెర్చ్లో తేలిందండి, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ సంతానలేమి అనేది ఇప్పుడు నార్మల్గా 10 to 15% ఇప్పుడు ఉందండి. నెక్స్ట్ ఒక 5 ఇయర్స్లో మాత్రం అది ఒక 25% పెరగడానికి అవకాశం ఉంటుందండి రీసెర్చ్లో తేలిందండి. కాబట్టి మనము అంటే ఇటువంటి ఇప్పుడు చెప్పిన కారణాలు కాకుండా మనకి ఇటువంటి అంటే చిన్నప్పటి నుంచే కొద్దిగా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండి అంటే ఎటువంటి డిసీజ్ లేకుండా ఓవర్వెయిట్ కాకుండా ఉన్నట్లయితే మాత్రం దీన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. 25%ని ఇదే 10 to 15%కి మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. అంటే బ్యాక్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం 100% ఉంటుందంటారా? ఏంటంటే ఇప్పుడు నార్మల్గా పురుషుల్లో అయితే మాత్రం లేదంటే పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ 90% వరకు మనం ఈ ట్రీట్మెంట్కి అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి 90% వరకు మనము ఈ నార్మల్ స్టేజ్కి అంటే పిల్లలు పుట్టించడానికి అవకాశం ఉంటుందండి. ఒక 10% మాత్రం మనం చెప్పలేమండి. కాబట్టి ట్రీట్మెంట్కి మాత్రం 90% చెప్పేది ఓకే అక్కడ వరకు బాగా, కానీ అది కూడా ఏజ్ని బట్టి ఉంటుందంటారు. అంటే 30s లోపు అయితే ఒకటి, 40s లోపు అయితే దాటిన తర్వాత కంపల్సరీ అండి. అంటే ఈ రోజుల్లో ఈ జీవన విధానంలో మాత్రం కంపల్సరీగా 30 లోపే మ్యారేజ్ చేసుకుంటే మాత్రం స్త్రీలు కానీ పురుషులు కానీ 30 లోపే మ్యారేజ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ సంతానలేమి అనేది అధిగమించడానికి అవకాశం ఉంటుంది. 30+ అయితే కొద్ది వరకు, లేదంటే ఇంకా 40+లో కానీ 35+లో కానీ ఇంకా కొద్దిగా కష్టం కావడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి 30 లోపే చేసుకోవడం మ్యారేజ్ అనేది మంచిగా ఉంటుందండి. పూర్వకాలంలో 30 లోపే పిల్లలు పుట్టడం కూడా చాలా వరకు మంచిదండి. ఇప్పుడు నార్మల్ పూర్వకాలంలో 25 లోపు కానీ 20 లోపు కానీ చేసుకునే వాళ్ళు. కాబట్టి ఈ రోజుల్లో మాత్రం 30 లోపు అయితే మాత్రం అంటే నార్మల్ పుట్టబోయే పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు నార్మల్గా చూస్తుంటాం మనం యాంటీనేటల్లో మనం చెకప్ చేసుకుంటే మాత్రం పిల్లల్లో కూడా షుగర్ ఉన్నట్టుగా మనకంటే డయాబెటీస్ ఉన్నట్లుగా తేలుతుంది ఈ మధ్యలో. అదేవిధంగా థైరాయిడ్ పరంగా ఈ రోజుల్లో లేడీస్లో థైరాయిడ్ కేసులు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయండి. మా హాస్పిటల్కి మాత్రం ఒక 10 మెంబర్స్ లేడీస్ వస్తే మాత్రం దాంట్లో ఒక 7 to 8 మెంబర్స్ థైరాయిడ్ ఉన్నట్లు మేము అబ్జర్వ్ చేసినామండి. కాకపోతే ఇదే ఇప్పుడు లేడీస్లో ఇప్పుడు మేల్స్లో అని కాకుండా లేడీస్లో కూడా ఇటువంటి ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ పీసీఓడి సమస్యలు కానీ థైరాయిడ్ సమస్యలు కానీ ఈ రోజుల్లో చాలా వరకు వస్తున్నాయండి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మాత్రం చిన్నప్పటి నుంచి అంటే పేరెంట్స్ యొక్క బాధ్యత ఇది. కొద్దిగా ఎంగేజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని అంటే రెగ్యులర్గా ఇప్పుడు నార్మల్గా అమ్మాయిల్ని చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇప్పుడు 13లో లేదంటే 12 తర్వాత మనకి ఇటువంటి అంటే మెన్సెస్ వచ్చిన తర్వాత కరెక్ట్ రెగ్యులర్గా మెన్సెస్ వస్తున్నాయి లేదా చెక్ చేసుకోవడం, అదేవిధంగా ఫుడ్ ఎలాంటిది తీసుకుంటున్నారు, ఏమైనా వైట్ డిశ్చార్జెస్ ఏమన్నా ఉన్నాయా, ఇటువంటివన్నీ చూసుకుంటే మాత్రం ఇంకా చాలా మంచిదండి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఇప్పుడు నార్మల్గా అంటే ఇవన్నీ చూసుకున్న తర్వాత మేల్స్లో కానీ ఫీమేల్స్ కానీ మనకి దాన్ని సంతానలేమి పరంగా తగ్గించడానికి కేసులు తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. స్పందన గారు. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి స్పందన గారు. హలో సార్, మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఓకేనండి. మా స్పెర్మ్ వచ్చి 54.0 ఉందండి. ఓకేనండి. స్పెర్మ్ మొటిలిటీ వచ్చి 53 ఉంది సార్. 63 అమ్మా? 53. ఓకే ఓకేనమ్మా. టోటల్ స్పెర్మ్ కౌంట్ వచ్చి 76.0 మిలియన్స్ ఉంది. 76 ఉందమ్మా కౌంట్, 76 మిలియన్స్. ఓకేనమ్మా. మా మ్యారేజ్ అయ్యి 3 years అయ్యింది, మరి ఎట్లా? ఓకేనమ్మా. మీ పరంగా ఏమైనా టెస్టులు చేయించుకున్నారమ్మా? చేయించుకున్నాను. పీసీఓడి ఉందన్నారు సార్. ఓకేనమ్మా. ఇప్పుడు మీ వారి పరంగా అయితే ఏమీ లోపం లేదమ్మా. పీసీఓడిస్లో కంపల్సరీ ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ ఇటువంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. థైరాయిడ్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నారమ్మా? అన్ని చేయించుకున్నాను సార్, అదొకటే ఉంది అని చెప్పి. ఓకేనమ్మా. ఇప్పుడు నార్మల్ గా థైరాయిడ్ కేసులో కంపల్సరీగా పీసీఓడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ లేదంటున్నారు కాబట్టి ఓకేనమ్మా. ఓన్లీ పీసీఓడి అంటున్నారు కాబట్టి పీసీఓడి పరంగానే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీ కేసు ఈజీగానే సక్సెస్ అవుతుందమ్మా. అదేవిధంగా ఇప్పుడు మల్టిపుల్ ఉన్నాయా లేదంటే కొన్నే ఉన్నాయమ్మా పీసీఓడిస్ అనేటివి?
సిస్టులు అనేటివి ఎన్ని ఉన్నాయని చెప్పారు స్మాల్ డాక్టర్. అని చెప్పారు సార్. స్మాల్ సిస్టులు కాబట్టి చాలా వరకు కేసు సక్సెస్ అవుతుందమ్మా. ఒక 3-4 మంత్స్ మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఆయుర్వేదంలో పీసీఓడిస్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా. ఒకసారి మా వైద్యుల్ని కలిస్తే మాత్రం ఇటువంటి పీసీఓడిస్కి తర్వాత అంటే ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు మైల్డ్ అంటున్నారు కాబట్టి ఈజీగానే కేసు అనేది సక్సెస్ అవుతుందమ్మా. ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ వైద్యుల్ని కలిస్తే మాత్రం అంటే ఈ రిపోర్ట్ని తీసుకొని పోయి అంటే మైల్డ్ ఉన్నాయని లేదంటే ఎట్లా ఉన్నాయనేది డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే డాక్టర్, జీవన రేఖ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఓకేనండి. ఇది ఈనాటి జీవన రేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.